ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మీ అందరితో ఈ విధంగా దేవుని మాటలు పంచుకొనగలిగే భాగ్యము తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుని పరిపూర్ణ ప్రేమ అనేటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తూ వస్తున్నాం. మరి గత వారము మనం ఆలోచించాం. గత పోయినటువంటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి సందర్భాలు మనం చూసుకుంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడని, ఆ ప్రేమయ్య ఉన్న దేవుణ్ణి తెలియపరచడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని, దేవుని యొక్క ప్రేమ తెలియపరచటం అన్నది యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపటం ద్వారానే దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడన్నటువంటి సంగతి గత వారం మనం తెలుసుకున్నాం. అలాగే తండ్రి ప్రేమ ఒకటి ప్రత్యేకమైనదిగా ఉందని, ఈ లోకపు ప్రేమకు తండ్రి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందని కూడా మనం తెలుసుకున్నాం. 139వ కీర్తన ద్వారా కూడా దేవుడి నడకను పడకను మన యొక్క ఆలోచనలను మన యొక్క మాట నాలుకకు రాకమునిపై ఆయన గుర్తిస్తున్నాడని, మరి మన వెనుక ముందు పైన ఆయనే ఉంటూ మనకు రక్షణగా ఉంటున్నాడని, మన పట్ల అంత శ్రద్ధ కనపరుస్తున్నాడన్న సంగతి మనము తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ప్రేమను వ్యక్తపరచడానికి, తండ్రిది 100% ప్రేమ, గాడ్స్ 100% లవ్ అన్నది తెలియపరచడానికి ఒక ఉపమాన రూపంలో ఆయన చెప్పాడు అనని పోయిన ఎపిసోడ్లో మనము ఆ యొక్క భాగాన్ని చదువుకొని ఈ వారం మనము ఆలోచించాలనుకున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయములో 3వ వచనము నుండి 7వ వచనం వరకు ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానము 100 గొర్రెలకు సంబంధించినది. అలాగే 8వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానం ఉంది. ఆ ఉపమానం అన్నది మరి ఒక స్త్రీ తన వెండి నాణాలు 10 వెండి నాణాలకు సంబంధించినటువంటిది. 11వ వచనము నుండి ఇక చివరి వచనం వరకు అనగా 32వ వచనం వరకు చెప్పబడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే, ఆ సందర్భంలో ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారుల గురించినటువంటి సందర్భం అక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క ఉపమానాల ద్వారా దేవుడిది 100% ప్రేమ, దేవుడిది 100% ప్రేమ, దేవుడిది పరిపూర్ణ ప్రేమ అని ఏ విధంగా చెప్పగలం ఒకసారి చూద్దాం. చివరి నుంచి వద్దాం ప్రియులారా. చివరి ఉపమానము అక్కడ రాయబడి ఉంది 11వ వచనం నుండి గమనిస్తే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అన్నమాట రాయబడింది. ఇది నిజ గాథలు ప్రియులారా. మనం అనుకోవచ్చు ఉపమానాలన్నీ ఎగ్జాంపుల్స్ అంటే జరిగినవి కాకుండా ఉండడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా జరిగి ఉన్నవే. ఎందుకంటే జరిగినటువంటి సంఘటనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాల రూపంలో చెప్పాడు ప్రియులారా. ఒక విత్తువాని గురించిన ఉపమానం చెప్పాడు, విత్తనాల గురించిన ఉపమానం చెప్పాడు. విత్తేటటువంటి ఆ విత్తువాడు మరి విత్తనాలను విత్తినప్పుడు అవి కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపల్లో పడ్డాయి. ఈ విధంగా చెప్పినటువంటి ఆ ఉపమానం అన్నది జరిగినదే, నిజ సంఘటననే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రూపంలో చెప్పటం అన్నది జరిగింది. మరి అలాగే లాజరు గురించి, ధనవంతుడి గురించి చెప్పాడు. అది కూడా కథ కాదు. అది ఏదో అల్లినటువంటి కథ కాదు, అది జరిగినటువంటి సంఘటన. కాబట్టే అక్కడ ఆ సందర్భంలో మోషేను ప్రవక్తలను వారితో పాటు ఉన్నారు, వారు తెలుసుకుంటారు అని మరి అబ్రహాం గారు చెప్పినట్లుగా, మరి ధనవంతుడితో నరకంలో యాతన పడుతున్న ధనవంతుడితో చెప్పినట్లుగా రాయబడినటువంటి ఆ మాటను బట్టి అది జరిగినటువంటి సంఘటన. మరి ఎగ్జాంపుల్గా మనకు ఉపమాన రూపంలో చెప్పటం అన్నది జరుగుతుంది. ఇక్కడ కూడా మరి తండ్రికి కుమారులు ఉండటం సహజంగా జరుగుతున్నది. ఈరోజు కుమారులు తండ్రితో ఆస్తి గురించిన గొడవ చేయటం, ఆస్తిపాస్తులను పంచుకోవటానికి ప్రయత్నం చేయటం, మరి విడిపోయి దూరదేశంలోని బ్రతకటం, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మరి జరిగినటువంటి సంఘటనను ఉపమాన రూపంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది 11వ వచనంలో, ఒక మనుష్యునికి అనగా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. చిన్నోడు ఏమంటున్నాడంటే, నా ఆస్తినంతా నాకు ఇచ్చేయి, నాకు పంచేయి అని అన్నాడు. వెంటనే తండ్రి ఇచ్చాడా అని అంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఒక వచనంలో రాయబడి ఉంది, కానీ ఎన్ని ఇబ్బందులు జరిగి ఉంటాయి ప్రియులారా, ఎన్ని మాటలు జరిగి ఉంటాయి, ఎన్ని సందర్భాలలో ఆలోచించి ఉంటారు, ఎన్ని మాటలు చెప్పి ఉంటారు, చిన్నోడికి ఎంత నచ్చజెప్పి ఉంటారు. అన్నీ చెప్పినను కూడా చిన్నవాడు, ఆ తండ్రికి ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు
ఏం చేశాడు? వినలేదు. ఇక ఆఖరికి చేసేదేమీ లేక తండ్రి, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం దేవుడిది పరిపూర్ణ ప్రేమ ఎలా, దేవుడిది 100% ప్రేమ ఎలా, గాడ్స్ 100% లవ్ అన్నదానికి రుజువులు మనం చూస్తున్నాం. ఒక ఉపమానం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనము నుండి రాయబడినటువంటి ఉపమానాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క సందర్భం ద్వారా మనం చూడొచ్చు, దుర్వ్యాపారము వలన కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తినంతా పాడు చేసి. ఒక మాట ఆలోచించండి, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనంటే తన దగ్గర ఇద్దరు కుమారుల శాతం ఎంత అయి ఉంటుంది? ఒకరిది 50% అయితే మరొకరిది ఇంకొక 50%, అనగా 50-50. ఇరువురు కలిస్తే 100% అవుతారు. తను కోల్పోవటానికి సిద్ధంగా లేడు. కానీ ఆయన కోల్పోయింది ఒకసారి శాతం రూపంలో మనం చూస్తే సగం కోల్పోతున్నాడండి. మనం అనుకోవచ్చు సగపు ఆస్తిని రాసిచ్చాడు, లేదంటే సగపు ఆస్తినిచ్చాడు అనని. ఆస్తితో పాటు కుమారుణ్ణి కూడా కోల్పోతూ ఉన్నాడు. రావలసినటువంటి ఆస్తిని కుమారుడికి ఇస్తూ కుమారుణ్ణి కూడా కోల్పోయినటువంటి స్థితిని ఇక్కడ మనము ఈ యొక్క తండ్రి దగ్గర మనం చూడవచ్చు. దయనీయమైన పరిస్థితి. అంటే ఒక కుమారుడు కోల్పోతున్నాడు, ఒక కుమారుణ్ణి తనకు దూరం చేసుకుంటున్నాడు అనంటే, ఒక కుమారుడు తనకు దూరమైపోతున్నాడు అనంటే ఇక తన దగ్గర మిగిలి ఉంది 50%. ఒక కుమారుడి రూపంలో 50% మిగిలి ఉంది. అయితే దేవుడిది 100% ప్రేమ కాబట్టి ఏమండి, కోల్పోయినటువంటి ఆ కుమారుణ్ణి, లేదంటే దూరమైపోయినటువంటి ఆ కుమారుని గురించిన ఆలోచన ఎలా కలిగి ఉన్నాడు తండ్రి? ఆ కుమారుడు కూడా కావాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడండి. అంటే ఇద్దరిలో ఒకరు పోతే 50% పోయినట్టు. ఇక మిగిలిన 50% కూడా ఆ పోగొట్టుకున్నటువంటి, లేదంటే దూరమైపోయినటువంటి, కాదనుకుని వెళ్ళిపోయినటువంటి ఆ 50% ఒక కుమారుడి రూపంలో ఉన్నది. అది కూడా కావాలి, ఆ 50% కూడా కావాలి అన్న కోరిక కలిగిన వాడు తండ్రి. ప్రియులారా, తండ్రి ప్రేమ లాంటిది. ఈరోజు తండ్రి ఎలాగ ఆలోచిస్తున్నాడు? నా ఆస్తి పోతే పోయింది, కానీ నా ఆస్తిగా భావించిన నా కుమారుడు పోయాడు. అంటే తల్లిదండ్రులకు ఆస్తి ఏది? తల్లిదండ్రులకు ఆస్తి ఇల్లు కాదు, తల్లిదండ్రులకు ఆస్తి మరి భూములు కాదు, తల్లిదండ్రులకు ఆస్తి పాస్తులు డబ్బులు కాదు, బ్యాంకు బ్యాలెన్స్ కాదు ప్రియులారా, పిల్లలే తల్లిదండ్రులకు ఆస్తి. ఈరోజు ఒక తండ్రి ఆవేదన ఎలా ఉందంటే, నా కుమారుడిని నేను కోల్పోయాను, నా కుమారుడు తప్పిపోయాడు, నా కుమారుడు సగభాగపు ఆస్తిగా వెళ్ళిపోయాడు. డబ్బుల్ని ఆస్తిని లెక్కించటం లేదు, కుమారుణ్ణే ఆస్తిగా లెక్కిస్తున్నాడండి తండ్రి. మరి ఆ తండ్రి ఆలోచన ఎలా ఉంది? తండ్రి కుమారుడు కావాలని కోరుతున్నాడు అనడానికి రుజువే ఈ యొక్క మాట అంతా. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చూస్తే ఆ వచనాలలో మీకు తెలుసు, కుమారుడు ఏ విధంగా తన ఆస్తిని పాడు చేశాడో, తనకు భాగంగా లభించిన ఆస్తిని వేశ్యలకు, స్నేహితులకు పెట్టి పంచి మొత్తం అంతా కోల్పోయాడు. దుర్వ్యాపారం వలన మొత్తం కోల్పోయాడు. చివరాఖరకు ఆకలికి అలమటిస్తూ పందులు తినేటటువంటి పొట్టు కోసము కూడా ప్రాకులాడాడు అని అంటే తన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి ప్రియులారా. చింపిరి జుట్టుతో, చినిగిపోయినటువంటి దుస్తులతో, మాసిపోయినటువంటి గడ్డంతో మొత్తం ఆకారమే మారిపోయింది ఆ చిన్న కుమారుడిని. ఆకలికి తాళలేక తగ్గిపోయి చిక్కిపోయి తండ్రి గుర్తుకొచ్చాడండి కుమారుడికి. తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది. అప్పుడేమో రోషముతోనో లేకపోతే తన యొక్క అహంభావముతోనో తను తండ్రికి దూరం అయ్యాడు. కానీ తండ్రి ప్రేమను గుర్తు తెచ్చుకుని ఏమంటున్నాడంటే 18వ వచనం, నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయి ఎలా వెళ్ళాలి? నేను ఒక కుమారుడిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోకూడదు. నేను ఒక కుమారుడిగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హుణ్ణి కాదు. ఎందుకంటే కుమారుడిగా ఆల్రెడీ ఆస్తినంతా తీసుకుని వచ్చాను, పాడు చేసుకున్నాను. ఇప్పుడు ఆయన కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాదు.
నేను సరైన వ్యక్తిని కాదు, అర్హత లేదు నాకు అని చెప్పి పశ్చాత్తాపడ్డాడండి. మొట్టమొదట తండ్రి క్షమించటానికి కారణం అదే. తండ్రి క్షమించటానికి కారణం ఏంటో తెలుసండి? కుమారునిలో వచ్చిన పశ్చాత్తాపం. కుమారునిలో వచ్చిన పశ్చాత్తాపం వల్ల ఏమండి తండ్రి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసండి? దూరము నుండి కుమారుణ్ణి చూసి అన్న మాట రాయబడి ఉంది. చూద్దాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి ఏమండి వాడిని చూచి కనికరపడి. అంటే తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? 100% ప్రియులరా తండ్రి ప్రేమ స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది, ప్యూర్ ప్రియులారా. ఈరోజు మనము చూస్తున్నటువంటి ప్రేమలు ప్యూర్ అయినవి కావు, కానీ మన తండ్రిది, పరమందున్న తండ్రిది ప్యూర్ ప్రియులారా. ఈరోజు ఒక తండ్రిలో చూపిస్తూ పరమందున్న తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు ఒక లోకంలో ఉన్న తండ్రే ఇంత ప్రాకులాడితే పరమందున్న మన తండ్రి మన గురించి ఎంత ప్రాకులాడుతున్నాడు అనుకుంటున్నారు? నిన్ను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నారా దేవుడు? లేదు ప్రియులారా. నువ్వు తప్పిపోతే దేవుడికి ఏమైనా సంతోషం అనుకుంటున్నారా? లేదు ప్రియులారా. ఈరోజు ఒకరు రక్షింపబడటం దేవుడికి ఎంత ప్రాముఖ్యమో, తప్పిపోయిన వారు కూడా తిరిగి తన దగ్గరికి రావటం అంతే ప్రాముఖ్యం ప్రియులారా. అది 50% అయితే ఇది కూడా 50%. దేవుడిది 100% ప్రేమ. వీరి పట్ల ఎంత సంతోషంగా ఉన్నాడు, కోల్పోయినటువంటి ఆ పిల్లల పట్ల కూడా అంతే బాధతో ఉన్నాడు ప్రియులారా, అంతే బాధతో ఉన్నాడు. అండ్ ఇక్కడ తండ్రి ప్రేమను చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. దూరముగా ఉన్నప్పుడు చూచి అనంటే రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు, రోజు ఎదురు చూస్తున్నాడండి కుమారుడి కోసం. నా తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడో ఏమో వెతికి ఉండడంటారా? దూరదేశం వెళ్ళిపోయాడట, తెలియని దేశం. ఏ దేశంకి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎలా చేస్తున్నాడో తెలియదు, ఎలా ఉంటున్నాడో తెలియదు. కానీ వెతికిన నాళ్ళు వెతికాడు. ఇక ఇంటి పట్టునే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడండి, దారి వంక, ఆ మార్గము గుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి రాకపోతాడా? దూరముగా ఉన్నప్పుడే వానిని చూచి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, పరుగెత్తి అని అంటే ఎదురుపోయాడండి. తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఇదిగో నువ్వు కాదనుకున్నా కూడా నిన్ను దగ్గరికి చేర్చుకుండేందుకు ఆయన ఎదురొస్తున్నాడు నీకోసం పరిగెత్తి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవునికి దూరముగా ఉంటున్నటువంటి తప్పిపోయిన కుమారులారా ఆలోచించండి. ఆయన నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా నీ దగ్గరకు పరిగెత్తి వస్తున్నాడు, వాక్య రూపంలో వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన నీవు ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నావా? క్షమాపణ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఈ మాటలు వింటున్నావు, విని విడిచిపెడుతున్నావేమో. నీ తండ్రి పిలుపు నీ దగ్గరికి వచ్చింది. నీ తండ్రి పిలుపు నీ దగ్గరికి వచ్చింది. దేవుని 100% ప్రేమ ఈరోజు నీకు కనబడుతూ ఉంది. ఒక కుమారుడి రూపంలో, ఒక కుమారుడిని ప్రేమించేటటువంటి రూపంలో తండ్రి చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ ప్రేమను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే ఏమనుకోలేదండి, ఏమో ఆలోచించలేదు. ఏది నా కుమారుడు నా ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు కదా, ఆ భాగం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు కదా, ఏం చేసావు లెక్కలు చెప్పురా అని చెప్పి అడుగుదామని అనుకోవటం లేదు. ఏంట్రా ఇట్లయిపోయావు అని చెప్పి అనటం లేదు. ఎందుకు నువ్వు ఇప్పుడు వస్తున్నావు, ఇప్పుడు వచ్చాడా, నీకు తండ్రి గుర్తొచ్చాడా, అంత అయిపు చేసుకున్న తర్వాత తండ్రి గుర్తొచ్చాడా అని చెప్పి ఆయనను దెప్పి పొడిచే మాటలతో ఏమీ గాయపరచటం లేదు. తండ్రి ప్రేమ ఎలాంటిది ప్రియులారా. నీ యొక్క పాపమును, నీ యొక్క పాపపు స్థితిని తండ్రి గుర్తుపెట్టుకునేవాడు కాదు. నువ్వు పశ్చాత్తాపడి వస్తే, ఈరోజు పశ్చాత్తాపడి వచ్చావు అనంటే నీ గత జీవితం అంతా మర్చిపోవటానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు కదా, ఈ పాపిని దేవుడు రక్షిస్తాడా? ఇదిగో ఈ కరుడుగట్టిన హృదయం కలిగినటువంటి ఈ పాపిని దేవుడు నన్ను కావాలనుకుంటాడని. అవును ప్రియులారా, ఒక తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి వేశ్యలతో, స్నేహితులతో నాశనం చేసుకుని ఇదిగో తన జీవితాన్ని ముగించుకునేటటువంటి దశలో తండ్రి దగ్గరికి వస్తే తండ్రి హత్తుకున్నాడు ప్రియులారా, హక్కును చేర్చుకున్నాడు. నీ పట్ల కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉన్నాడు దేవుడు. తండ్రి దగ్గరికి మరలా తిరిగి రావాలని నీకు అనిపించకపోతే ఒక్కసారి తండ్రి మనసును అర్థం చేసుకో. ఈరోజు ఆ తండ్రి ఏమైపోయింది ఆస్తి, ఏమైపోయింది డబ్బులు, ఏమైపోయింది అని చెప్పి అడగటం లేదు ప్రియులారా. ఒక్కటే, నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడన్న సంతోషం, ఆనందం ఆయనదై ఉంది ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు లూకా సువార్త 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో మొత్తం చెప్తున్నాడు, తండ్రి నీకు విరోధంగా, పరలోకమున్న తండ్రికి విరోధంగా పాపం చేశాను అని అంటే అప్పుడు ఏమంటున్నాడండి 22 అయితే తండ్రి తన దాసులను చూచి, ఈ మాటలన్నీ ఏమి ఇంకా ఆలోచించటం లేదండి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు,
తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వినికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. ఎంత సంతోషపడుతూ ఉన్నాడు. తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు అని అంటున్నాడండి. అండ్ ఒక కుమారుడు చనిపోయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరకు మరలా బ్రతికి వస్తే ఎంత ఆనందమో అంత ఆనందపడుతున్నాను నేను అంటున్నాడు. ఈరోజు మీరు నేను తప్పిపోయిన స్థితిలో ఉంటే, దారి తప్పిన స్థితిలో ఉంటే మరలా తిరిగి తండ్రి దగ్గరికి పశ్చాత్తాపముతో కన్నీటితో ఆయన పాదముల చెంత పడితే, ఏమండి నీకంటే ముందుగా ఆయన హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నాడండి. నీకంటే ముందుగా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. ఈరోజు నువ్వు ముందడుగు వేస్తున్నావా? వెయ్యి. ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే ఆయన 10 అడుగులు నీ ముందుకు వేస్తాడు. ఈరోజు వెయ్యకపోతే మనం ఏం చేయలేం ప్రియులారా. నీవు నీ తండ్రి ప్రేమను కోల్పోతున్నావు. తండ్రి ప్రేమ 100% ప్రేమ అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కరిని కోల్పోతే, ఒక కుమారుడిని కోల్పోతే 50% కోల్పోయినట్టు. 50% కోల్పోవటానికి 50% ఉంది కదా అని చెప్పి ఆలోచించటం లేదు. మనమైతే ఏమనుకుంటాం? 50-50, 50 ఉంది కదా, 50 పోయింది, 50 ఉంది కదా, చాలే అనుకుంటాం. కానీ ఆయన 50% మరలా కావాలనుకున్నాడు. తప్పిపోయిన కుమారుని కోసం ఎదురు చూశాడు ప్రియులారా. మరి రెండవ ఉపమానాన్ని మనం చూస్తే 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న భాగం. ఏ స్త్రీకైనను, లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? 10 వెండి నాణాలు ఉన్నాయట, ఒక్కటి పోయిందట. ఏమంటే శాతం రూపంలో ఎంత అని మనం ఆలోచిస్తే 10లో 1 పోతే 10% పోయినట్టండి. 100తో ఒకవేళ మనం పోల్చినట్లయితే 100% 10 నాణాలైతే 1% ఒక నాణెము 10% అవుతుంది. 100% 10 నాణాలు 100% అయితే, ఒక్కొక్క నాణము 10% అయితే, ఒక నాణం కోల్పోయింది ఆ స్త్రీ అంటే 10% కోల్పోయి. ఒకసారి మనం ఆలోచిస్తే 100%లో 10% కోల్పోయే 90% ఉంది కదా, చాలే అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసండి? పోగొట్టుకునేన ఆ ఒక్క నాణెము కొరకు, అంటే 10% కోల్పోయింది. ఆ 10% కొరకు ఇల్లు ఊడ్చి వెదికి దీపము వెలిగించి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? దొరికిన తర్వాత చెలికత్తలతో సంతోషిస్తుందటండి. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఏమండి 100 మంది ఉంటే 90 మంది రక్షణలో ఉన్నారు, 10 మంది రక్షణలో లేరు. 10 మంది నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 మంది నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 10 మంది కోసం ఒక స్త్రీ ఆలోచించింది. ఒక వెండి నాణెం కోసం ఏ విధంగా ఆలోచించిందో, నా తండ్రి ఆ 10 మంది గురించి ఆలోచిస్తున్నాడు అంటున్నాడు. 90% ఉంది కదా, చాలా అనుకోవటం లేదు. దేవుడిది 100కి 100% ప్రేమ కాబట్టి ఆ తప్పిపోయినటువంటి, లేదంటే ఆ కోల్పోయినటువంటి, ఆ పోగొట్టుకునేటువంటి ఆ వెండి నాణెం కోసం ఎదురు చూస్తున్న స్త్రీ వలె తండ్రి కూడా ఎవరైతే దారి తప్పారో ఆ 10 మంది కోసం ఎదురు చూస్తున్నాడటండి. అందుకే చూడండి 10వ వచనము, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎవరిని బట్టి ఆలోచిస్తున్నాడట? ఆ 90 మంది రక్షణలోకి వచ్చిన నీతిమంతుల గురించి కాదట, 10 మంది పాపుల గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఆ 10 మందిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడని చెప్తున్నాడు. ఈరోజు నీ దగ్గరికి వాక్యం వచ్చింది, ఈ వాక్యం నీకు వినబడుతుంది అని అంటే, నీవు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే నిన్ను కోల్పోవటానికి దేవుడు సిద్ధంగా లేడు. నీవు కావాలనుకుంటున్నాడు దేవుడు. మరి నీవు కావాలి, దేవుడి దగ్గరికి నువ్వు రావాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాప పడాలి. దేవుని చెంతకు నువ్వు వస్తే దేవుడు నిన్ను హక్కును చేర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే 90% ఉన్న దేవునికి సంతృప్తి లేదు ప్రియులు. ఎందుకంటే ఒక్కరిని కోల్పోవటానికి కూడా దేవుడు సిద్ధంగా లేడు. ఇక 10 మందిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడా? 50% కోల్పోవడానికి సిద్ధంగా లేడు, 50% కావాలనుకున్నాడు. 10% కోల్పోవడానికి తక్కువ కదా. 100లో 90% ఉంది, 10% అంటే చాలా తక్కువ కదా. మరి ఆ 10% కోల్పోవడానికి కూడా దేవుడు సిద్ధంగా లేడు ప్రియులారా, లేడు. మరి పైన మరొక ఉపమానం చెప్పాడు 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి చదివితే, అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా?
అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది. ఏమండి, 100 గొర్రెలు ఉంటే తప్పిపోయింది ఎన్నట? ఒక్కటి. మన భాషలో చెప్పాలంటే 100 రూపాయలు ఉంటే మన దగ్గర ₹1 పోయిందండి. 100 రూపాయల్లో ₹1 పోయింది. ఆ ₹1 కోసం మనం ఎంతగా ఆ తపనబడి అది దొరికే వరకు మనం ప్రయత్నం చేసి అంత చేయమండి. జారిపోయింది, ₹1 జారిపోయింది. ఆ ₹1 కోసం ఈ 99 రూపాయలు బట్టి మనం ఏం చేస్తామంటే, ₹99 ఉన్నాయి కదా చాలు, వన్ రూపీనే కదా పోయింది. ఆ ₹1 99తో పోలిస్తే చాలా తక్కువ, నెగ్లిజిబుల్, అసలు అవసరం లేదు అని అనుకునేటువంటి స్థితి. వ్యాపారంలో కూడా 100%లో 1% లాస్ వచ్చిందనుకోండి, 99% ఉంది కదా, 1%ఏ కదా లాస్, ఏం కాదనుకుంటాం. దేవుడు మాత్రం అలా అనుకోవడం లేదండి. దేవుడి ప్రేమకు ఈరోజు మన ప్రేమకు తేడా అది. మనం ఆలోచన ధోరణికి దేవుని ఆలోచన ధోరణికి ఇంత తేడా ఉందంటే ఏమంటున్నాడు, ఎలాగ ఆలోచిస్తున్నాడు తండ్రి. ఏమండి, ఒక కాపరి 99 గొర్రెలు ఉన్నాయన్న సంతోషం కంటే తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ వెళ్ళిపోయాడు చూసారా, అలాంటిది నా తండ్రి ప్రేమ. ప్రియులారా, 99 నీతిమంతులు ఉంటే ఆ 99 మంది నీతిమంతుల కలుగు సంతోషము కంటే అన్నాడు. ఆ 99 మంది నీతిమంతులు ఉన్నందుకు సంతోషం ఉంది దేవుడికి. చాలామంది ఎలా ఆలోచించారంటే, దేవుడికి ఆశ ఎక్కువ, దేవుడికి అంత ఆశ పనికిరాదు, 99 మంది నీతిమంతులు ఉన్నారు కదా, పోయినోడు ఒక్కడే కదా, వాడి కోసం ఎందుకు కష్టపడాలి, వాడి కోసం ఎందుకు ఆశపడాలని. దేవుడిది 100% ప్రేమ, 100% ప్రేమ, పరిపూర్ణ ప్రేమ. కాబట్టి దేవుడిది ఆ ఒక్కడిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేడు. ప్రియులారా, ఈరోజు నీవే ఆ ఒక్కడివేమో, ఆ ఒక్కడివి నీవేనేమో, అందుకే నిన్ను వదులుకునేందుకు దేవుడు సిద్ధంగా లేడు అని చెప్తున్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు నీ గురించి. నీవు దేవుడికి ప్రత్యేకమైన వాడివి కాబట్టి ఈ మాటలు నీకు వినపడుతూ ఉన్నాయి. నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలకు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి నీ తండ్రి కోసం నువ్వు ఎదురుగా రాగలిగితే, నీ తండ్రికి దొరకటం కోసం, నీ తండ్రి చెంతకు రావటం కోసం నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఆయన ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఏ ఒక్కరూ నశించుట ఆయనకు ఇష్టం లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీకేమి తోచును, ఒక మనిషినికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా అనంటే, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే తప్పిపోయిన దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీరు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు రక్షించబడితే, నీవు రిపెంట్ అయితే, నీవు తప్పును ఒప్పుకోగలిగితే, నీవు క్షమాపణ కోరగలిగితే, నీవు పశ్చాత్తాప పడగలిగితే, నీ కన్నీటి ప్రార్థనతో నీ విరిగినడిగిన మనస్సును దేవుడి దగ్గర పరచగలిగితే నిన్ను బట్టి దేవుడికి ఎంతో సంతోషం అంటున్నాడండి. దేవుడిని సంతోషపెట్టడం కంటే మించినది ఉందా ప్రియులారా? ఆలోచించండి. నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడని ఇప్పటివరకు తెలుసుకున్నాం. నిన్ను బట్టే దేవుడు అత్యధికంగా సంతోషిస్తాడన్న సంగతి కూడా తెలుసుకో ప్రియులారా. ఈరోజు నిన్ను బట్టి దేవుడు సంతోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు తప్పిపోయిన వాడివిగా ఉండకూడదు, తనకు దొరికిన వాడివిగా నువ్వు ఉండాలి, తన దగ్గరకు చేరిన వాడివిగా నువ్వు ఉండాలి. ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ అన్నాడు 14వ వచనం, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. 1% కూడా కోల్పోవడానికి దేవుడు సిద్ధంగా లేడు. ఒక్కరిని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేడు. దేవుడిది ఎంత గొప్ప ప్రేమ తెలుసండి. ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు అని అంటున్నాడండి. ఈరోజు ఇలాంటిది ఈరోజు మనం సంఘములలో సంఘ కాపురులంగా మనకుంటే ఎంత బాగుంటుంది. 100 మంది మనకు చర్చికి వస్తున్నారనుకోండి, ఏమంటే ఒకరు ఇద్దరు మానేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, 99 మంది వస్తున్నారు, 98 మంది వస్తున్నారు, ఆ ఒక్కడు రాకపోతే నష్టమేం లేదు అని మనం ఆలోచిస్తూ ఉన్నామేమో. అందరూ కాదు, మనం ఆలోచిస్తూ ఉన్నామేమో కొంతమంది. కాదు ప్రియులారా, మన తండ్రి ఆలోచించినట్టు ఆలోచించాలి. ఆ ఒక్కడు నశించుట ఇష్టం లేదు, ఆ ఒక్కడు తప్పిపోవుట ఇష్టం లేకుండా మనము అంత జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం చూస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏమన్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశించవలనని ఇచ్చేయింపక. ఎవడును అనంటే ఒక్కడు కూడా నాశనానికి వెళ్ళిపోకూడదు, 1% కూడా ఉండకూడదు. నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు, నశించిపోవుట
దేవుడు దీర్ఘశాంతము గలవాడు, ఇప్పటికి ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతం అంటే నీ గురించి, నా గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన ఒక్కడివి నీవేనేమో, ఆ తప్పిపోయిన గొర్రెవి నీవేనేమో, ఆ కోల్పోయినటువంటి వెండి నాణ్యాన్నివి నువ్వేనేమో. ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క శాతంగా మనకు రాయబడింది. 50% లాస్. ఫస్ట్ ఉపమానం మనం విన్నాం కుమారుల దగ్గర. రెండవ దగ్గర 90% ఉంది, 10% లాస్. 10% లాసే కదా అని చెప్పి ఆయన సంతృప్తిగా లేడు ప్రియులారా. ఆ 10%ను కలుపుకున్నాడు. ఆ పోగొట్టుకున్న వెండి నాణ్యము దొరికేంత వరకు ఆ స్త్రీ వెతికినట్టుగా నా గురించి ఆలోచిస్తున్నాడు. గొర్రెల దగ్గరకు వస్తే 100 గొర్రెలు, 1% లాస్. అయినప్పటికీ 1% కూడా కోల్పోవటానికి ఇష్టపడడం లేదు. దేవుడు 100కి 100% ప్రేమ కలిగిన వాడు ప్రియులారా. మన పట్ల అంత ఇష్టం కలిగి ఉన్నాడు. నీవు నేను తండ్రికి కావాలి. మరి రావటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తండ్రి చెంతకు మరలా తప్పిపోయినటువంటి గొర్రెల వలె ఉన్న మనము ఆయన చెంతకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అండ్ ఒక చిన్న ఉపమానము, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఈరోజు కరోనా పరిస్థితులతో ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలం అవుతూ ఉంటే శాస్త్రవేత్తలు, డాక్టర్స్ వీళ్ళందరి విఘ్నులుగా ఉన్నటువంటి పెద్దవారు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే ప్రియులారా, మరి డెత్ రేట్ అన్నది, ఈ కరోనా వల్ల డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 1% ఉంది అంతే. చాలా తక్కువ ఉంది. అంటే ఒక 1000 మంది ప్రజలు ఒకవేళ కరోనా బారిన పడితే ఒక 10 మంది కూడా మరణించటం లేదు. రికవరీ రేట్ చాలా స్పీడ్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. 99% రికవరీ రేట్ ఉంది. అంటే 100 మంది కరోనా బారిన పడితే 99 మంది కోలుకుంటున్నారు. ఏదో ఒక్కరిద్దరు మరణిస్తున్నారు అంతే. కాబట్టి దీనివల్ల పెద్దగా చింతించాల్సిన అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వము, అలాగే విఘ్నులు, అలాగే డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఏమండి, దేవుడు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఈ లోకంలో ఉన్న లోక జ్ఞానులు ఆలోచించినట్టు ఆలోచించడం లేదు ప్రియులారా. 1% కదా నాశనం అయిపోతున్నది, 1% కదా నరకానికి వెళ్ళిపోతున్నది అని అన్నట్టుగా దేవుడు ఆలోచించి ఉంటే నీ గురించి నా గురించి పట్టించుకునేవాడు కాదండి. దేవుడు మనిషి కాదు కాబట్టి మనిషి ఆలోచించినట్టు ఆలోచించడం లేదు. డెత్ రేట్ 1% అని ఎంతో ఈజీగా అనుకుంటున్నారు. 1000కి 10 మంది చనిపోతున్నారు అని అన్నట్టుగా ఈజీగా అనుకుంటున్నారు. కానీ 10 మంది నరకానికి పోతున్నారని దేవుడు అనుకోవటం లేదు. అమ్మో, 100లో ఒకరు నరకానికి పోతున్నాడని చెప్పి బాధతో ఉంటున్నాడు, వేదనతో ఉంటున్నాడు ప్రియులారా. ఈరోజు ఆ వేదన తండ్రికి ఉంది కాబట్టి దేవుడిది 100కి 100% ప్రేమ అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు మీరు నేను ఆలోచించాల్సింది ఏంటో తెలుసండి, 1% డెత్ రేట్ అనగా నరకానికి వెళ్ళిపోతున్నవారు, పాపమనే వైరస్తో నరకానికి వెళ్ళిపోతున్న వారు 1% ఉన్నా కూడా మనం వారి గురించే ఆలోచించాలి, వాళ్ళ గురించే మనం తపన పడాలి. ఈరోజు ఈ వాక్యము చెబుతున్నది, ఇదిగో నాకు డబ్బులు ఎక్కువై కాదు ప్రియులారా, డబ్బులు ఉండి కాదు ప్రియులారా, నేను కూడా నెల నెల వస్తున్నటువంటి ఆ జీతంతో నేను కూడా ఈరోజు పరిచర్యకు పెట్టాలి అని అన్నటువంటి తలంపుతో దేవుని సేవలో ఇదిగో 10 మందికి ఈ మాటలు వినపడి ఆ 1% లాస్ అన్నది దేవుడికి ఉండకూడదు అన్న ఆలోచనతో ఏమండి తండ్రికి తనయులను దగ్గరికి చేర్చడానికి, తప్పిపోయిన తనయులను తండ్రి దగ్గరికి చేర్చడానికి తపనతో చేస్తున్న ఈ వ్యయ ప్రయాసలతో చేస్తున్నది. అంతే తప్ప డబ్బులు ఎక్కువై కాదు, టీవీలలో కనబడాలని కాదు ప్రియులారా. ఈరోజు నా మాటలు అందరూ వినాలని కాదు, కానీ ఈ తండ్రి మనస్సు మీకు తెలుసుకోవాలి. తండ్రి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడిది ఎంత 100% ప్రేమను మీకు అర్థం అవ్వటానికి ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాం ప్రియులారా. సహకారుల దగ్గర డబ్బులు ఎక్కువై కాదు, వాళ్ళు మనకు సహకారులుగా, ఈ యొక్క కార్యక్రమానికి సహకారులుగా నిలవబడుతూ ఉన్నది. ఇదిగో ఎంతోమందిని ప్రేమించారు, తండ్రి ప్రేమ వారిలో ఉంది కాబట్టి, పరిపూర్ణ తండ్రి ప్రేమను కలిగిన వారు ఇదిగో 1% లాస్ కూడా తండ్రికి కలగకూడదన్న ఆశతో ఈ మాటలు మీ దగ్గరకు చేరుస్తూ ఉన్నారు. ఈరోజు వినండి, విని ఆలోచించండి, ఆలోచించి మారుమనస్సు పొందండి, తండ్రి దగ్గరికి చేరటానికి సిద్ధంగా రండి ప్రియులారా. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కడు లేడు అని, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుకుంటున్నాడు 99 మంది నీతిమంతులు, ఒక్కడే కదా పాపి అనుకుంటున్నాడు, తప్పిపోయిన వాడు ఒకడే కదా అనుకుంటున్నాడు. కానీ లోక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసండి, మనం ఎంత కష్టపడాలో తెలుసా అండి, ఎంత ఆలోచించి ఎంతమందికి వాక్యాన్ని ప్రకటించి దేవుని పిల్లలుగా వారిని దగ్గరకు చేర్చాలో తెలుసండి. ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే నెగ్లిజబుల్గా ఉన్నారు. దేవుని దృష్టిలో ఎంత శాతం ఉంది అని అంటే ఏమండి, నీతిగా బ్రతికే వారి శాతం నెగ్లిజిబుల్గా ఉంది, పట్టించుకోలేని రీతిగా ఉంది. భక్తులుగా బ్రతుకుతున్న వారి శాతం ఎక్కడో ఒకరిద్దరు అని అందరూ దారి తప్పిన వారే. కానీ దారి తప్పిన వారి కొరకు ఈరోజు మనం ఆలోచించి
ఈరోజు వాక్యం వినిపించి వారి కొరకు పాటుపడాల్సిన వారమై ఉన్నాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది ఎవ్వరూ నశించుట దేవుడికి ఇష్టం లేదు ప్రియులారా. ఈరోజు మీరు నేను నశించుట దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆయన చెప్తున్నాడు. మరి అనుకోవచ్చు చాలామంది, మరి నరకాన్ని ఎందుకు చేశాడు దేవుడు? అందరూ రక్షించబడాలి అని అంటే అందరి కోసం పరలోకాన్నే చేయాలి, కానీ నరకాన్ని ఎందుకు చేశాడు దేవుడు అని అనుకుంటవచ్చు. చాలామందిలో ఈ ఆలోచన ఉంటుందండి. మరి నరకాన్ని చేశాడు కాబట్టి, కొంతమంది నరకానికి వెళ్ళిపోవాలి కాబట్టి నరకానికి వెళ్ళాలి, మరలా పైపెచ్చు అందరూ రక్షణ పొందాలని, అందరూ మారుమనస్సు పొందాలని, ఎవడూ నశించుట దేవుడికి ఇష్టం లేదని రాయించాడు అని అనుకుంటున్నారు. నరకము చేయబడింది, ఈరోజు అగ్నిగుండం చేయబడింది, ఏర్పాటు చేయబడింది మనిషి కొరకు కాదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నరకాన్ని ఏర్పాటు చేసింది, అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసింది మనిషి కొరకు కాదు. ఎవరి కొరకు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండము. అపవాదికిని వాని దూతలకును, ఏమండి, మనకు కాదండి. మన కొరకు దేవుడు కలిగించలేదు నరకాన్ని. మనల్ని నరకంలో పడవేయాలన్న ఆలోచన తండ్రికి లేదు, కానీ మనమే జారిపోతున్నామని రాయించాడు. మనమే చేజేతులారా మన జీవితాన్ని కోల్పోతున్నాం. వద్దు ప్రియులారా, దేవుడికి 1% లాస్ కూడా ఉండటానికి వీలు లేదు. ఈరోజు మనం ఆలోచిద్దాం, కరోనాలో బాధపడుతూ రికవరీ శాతం ఎంత గొప్పగా ఉందో. ఈరోజు పాపముతో బాధపడుతున్న, పాపం అనే వైరస్తో బాధపడుతున్న వారి రికవరీ రేటు కూడా పెంచేటటువంటి బాధ్యత మనదై ఉంది. ఆ పాపం అనే వైరస్తో డెత్ రేట్ అన్నది చాలా తక్కువగా ఉంది అని ఈరోజు వైరస్ వల్ల డెత్ రేట్ తక్కువగా ఉంది అనుకుంటున్నారు. ఈరోజు పాపం అనే వైరస్ వల్ల ఎవ్వరూ నాశనానికి వెళ్ళిపోకూడదు అన్న ఆలోచనతో మనం కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన కలిగి ఉండి దేవుని 100% ప్రేమను మనం గుర్తించి మనలో కూడా దేవుని పరిపూర్ణ ప్రేమ కలిగిన వారమై ఇతరుల గురించి, నాశనంలోనికి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచన కలిగి ఉందాం. ఆ విధంగా మనము కూడా పూనుకుందాం, పనికి పూనుకుందాం. ఇలాంటి మాటలు ఎంతోమందికి వినిపించడానికి పనికి పూనుకుందాం. ఎంతోమంది రక్షణలోకి నడిపించడానికి సువార్త రూపంలో, మనం సేవ రూపంలో చేద్దాం ప్రియులారా. అలాంటి ఆలోచన కలిగి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అయ్యా మీ మాటలు ఎంతవరకు విన్నాం నాయన. విన్నటువంటి మీ మాటలు మా మనసునందు ఉంచుకొని పరిపూర్ణ ప్రేమ మీదని తండ్రి, 100% ప్రేమ మీదని తండ్రి మేము గుర్తెరిగినైనా మాలో ఆ ప్రేమను కలిగి ఉండి తండ్రి, తప్పిపోతున్నటువంటి ఇరుగు పొరుగు వారి కొరకు తండ్రి మేము ఆలోచన కలిగిన వారంగా, మీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే బిడ్డలంగా, తప్పిపోయిన వారిని మీ దగ్గరకు చేర్చి తండ్రి మీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే బిడ్డలంగా మేము ఉండకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, అయా నరకానికి జారిపోతున్నటువంటి వారి శాతాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నంలో మేము కూడా తండ్రి, ఆ బృహత్కర కార్యక్రమంలో మేము కూడా పాలిభావస్థలమై ఉండటకు సహాయం దయచేయండి. సహకారులుగా నిలబడుతున్న వారిని దీవించండి తండ్రి. ఈ మాటలు తండ్రి, ఈ కార్యక్రమం రూపంలో తండ్రి వ్యయ ప్రయాసాల కోర్చి తండ్రి ప్రభువా, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వృధా కాకుండా, వ్యర్థం కాకుండా ఫలితాన్ని తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ముందున సమయంతో మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు మనతోను సకల పరిస్థితులతోను సదాకాలం ఉండి వాడి దిలునుగాక. ఆమేన్. తన దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.